యావరేజ్ మూవీ. ఎందుకు అలా అనిపించింది అంటే చాలా హై ఫీల్ తోటి వస్తున్నారు ఆడియన్స్? నేను ఆ ట్రైలర్ కట్ చూసి బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా. అంటే ట్రైలర్లో ఉన్న క్రిస్ప్ మూవీలో ఉంటుంది అనుకున్నాను. బట్ నేను చూస్తున్న 1 hour అయింది, 2 hours అయింది, స్టోరీ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. అంటే అదేదో కాలంకుడు ఐ గెస్ హిస్ నేమ్ ఇస్. అసలు అతను ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. వస్తాడు 5 minutesలో చచ్చిపోతాడు. అసలు ఏమీ ఉండదు. అదైతే స్టోరీ అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంటుంది. యాక్టింగ్ సూపర్ చేశారు విష్ణు గారు అయితే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? అంటే ఆయన అసలు మూవీకి హైపే ప్రభాస్ గారి ఎంట్రీ. అసలు విష్ణు గారి ఎంట్రీకి కూడా అంత ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ ప్రభాస్ గారి ఎంట్రీకి మొత్తం థియేటర్ దగ్గర వెళ్ళిపోయింది. ప్రభాస్ గారి ఎంట్రీ కోసమే వచ్చినట్టున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అవుతారా ఈ మూవీని చూసి? ప్రభాస్ ఫ్యాన్స్ అందరు సాటిస్ఫైడ్. అంటే ప్రభాస్ కోసం ఈ మూవీకి వచ్చిన వాళ్ళందరూ మంచి విష్ణు ఉన్నారు. సగం మంది అసలు థియేటర్లో ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీకేమనిపించింది ఓవరాల్ గా మూవీ? బ్లాక్ బస్టర్ లేకపోతే నార్మల్ యావరేజ్? అక్షయ్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు వీళ్ళంతా స్టార్ కాస్ట్ అందరూ చేశారు కదా, ఎలా అనిపించింది? మోహన్ లాల్ గారు అందరిది 5 minutes ఉంటుంది. అక్షయ్ కుమార్ గారిది యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఆయన యాక్టింగ్ బాగుంటుంది. అండ్ ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నట్టున్నారు కదా, అది ఆయనది అయితే బాగుంది. ప్రభాస్ గారిది చాలా బాగుంది. 25 to half an hour ఉంటారు ప్రభాస్ గారు. విష్ణు గారిది అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ యాక్టింగ్ చేంజ్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే చాలా వరకు ప్రీవియస్గా వచ్చినటువంటి అంటే సినిమాలో ఎక్స్పెక్టేషన్స్ అన్ని మ్యాచ్ చేశారు అని అంటున్నారు. ఎవరు? అంటే నార్మల్గా ఉన్నటువంటి ఆడియన్స్. మీకు ఎలా అనిపించింది? ఓకే, విష్ణు గారు యాక్టింగ్ అయితే హాఫ్ అన్ అవరే. లాస్ట్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆవిడది కూడా త్రూ అవుట్ ఉంది కదా. ఆవిడ అన్నెసరీగా పెట్టారు అనిపించింది నాకైతే. ఏదో 2 hours లాగించడానికి హీరోయిన్ రొమాన్స్ పెట్టారు అనిపించింది. అసలు అదంతా తీసేసి 1.5 hour మూవీ క్రిస్ప్ గా పెట్టుంటే సూపర్ హిట్ అయ్యేది. అవునా? భక్త కన్నప్ప చూసారా మీరు? అంటే కృష్ణరాజు నేను గారిది చూడలేదు, నాకు ఆ స్టోరీ కూడా తెలియదు. నేను ఈ రోజే చూసా ఫస్ట్ టైం. సో అంటే నాకు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ డివోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాను. విత్ బీజిఎం, డైలాగ్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంతకు మించి ఏమి ఉండదు. సినిమా మొత్తం లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంతే. ఓకే.